Smoking causes cancer. Smoking kills. Liquor drinking is injurious to health. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. మిస్టర్ అజయ్ మల్హోత్రా, మీ డాక్టరా సైంటిస్టా? Psychiatrist. సైకియాట్రిస్టా? మిస్టర్ మల్హోత్రా, అకార్డింగ్ టు యూ, ఈస్ టైం ట్రావెల్ పాసిబుల్? Yes. Crap! That's impossible, you know. Any impossible can be possible in science. Let me show you. Welcome to the sixth dimensional space of an illusion quantum world interpretation. Here everything is interdependent. As we all know, it's interlinked with quantum entanglement and electromagnetic effect. Here we may have the knowledge of our past but cannot control it. As well as we can control the future but having no knowledge of it. One game, 2 ప్రాణాలు, 3 different timelines. విధిని నిర్ణయించే 4 విషయాలు. An instant before 5 years. 6 పాత్రలు, 6 నిమిషాల టైం. మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ ది గేమ్. నా పేరు అజయ్. పూర్తి పేరు అజయ్ మల్హోత్రా. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. ఇవాళ నైట్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. 2 ఏళ్ల నుంచి నా భార్యని కూతుర్ని కూడా దూరం పెట్టి కంపెనీ కోసం హార్డ్ వర్క్ చేసి ఓ డిజైన్ రెడీ చేశాను. అది మా బాస్ చేత అప్రూవల్ చేయించి మా కంపెనీని టాప్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. అదే నా డ్రీమ్. కాదు ఎయిమ్. నాకుండే ఒకే ఒక వీక్నెస్ నా భార్య సుధా.
ఏమండి ఒకసారి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ వాచ్ మీ చేతికి చాలా బాగుంది చూడండి. నువ్వు నా పక్కనున్న దానికంటేనా? నా కూతురు చిన్ను. ఇది పుట్టగానే మా అమ్మని చంపేసింది అంటారు మా రిలేటివ్స్ అంతా. కానీ నేను మాత్రం మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటాను. అమ్మ ప్రియా ఆంటీ కాల్ చేసింది. కట్ చేయి. ఆ ప్రియకి వేరే పని లేదు, ఈయనకి ప్రియ తప్ప వేరే పని లేదు. ఏమండి వంట అయింది, భోంచేద్దామా? ప్రియా లేట్ ఏం లేదు, బయలుదేరుతున్నాను. ఫోన్లో ఉండే ప్రియ మాటలు వినపడతాయి కానీ ఇంట్లో పడే పెళ్ళాం బాధలు కనపడవు. ప్రియా నా కొలీగ్. తనతో కలిసి వర్క్ చేయడం నా భార్యకి ఇష్టం లేదు. ఇష్టం లేని దాన్నంతా తీసేసుకుంటూ వెళ్తే అది జీవితం ఎలా అవుతుంది? ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చింది చేస్తే ఆనందపడతారు, మనకు నచ్చింది చేస్తే బాధపడతారు. చిన్ను, మీ అమ్మతో ఆడుకోవడం అయిపోయిందా? ఫోన్తో ఆడుకుంటున్నావు? ఏంటి వంట చేస్తున్నావా? ఎందుకండి లేని ప్రేమని చూపిస్తారు, తీయండి. ఏమంటున్నావు సుధా? పాప ఎన్ని రోజులైంది ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమని. ఆ స్విచ్ బోర్డ్ షాక్ కొడుతుంది, పైన సింటెక్స్ కూడా కారుతుంది. అసలు ఏమైనా పట్టించుకుంటున్నారా ఇంటి గురించి? నాకు కూడా హెల్త్. ఒంట్లో బాలేదా? అమ్మ ప్రియా ఆంటీ మళ్ళీ కాల్ చేసింది. కట్ చేయమన్నానా? ఆ ఫోన్ ఏంటి? అరే చిన్ను, ఏడుస్తున్నావా? ఏడకూడుతున్నా. ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. సుధా, ఇంట్లో ఇబ్బందులు ఇళ్ళకే తెలుస్తాయి, కానీ ఆ ఇబ్బందికి అయ్యే ఖర్చులు కన్నోడికి కట్టుకున్నోడికే తెలుస్తాయి. ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఈరోజు మా కంపెనీ యానివర్సరీ. మా బాస్కి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అబద్ధాన్ని కూడా ఇంత అందంగా చెప్పడం మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి ఎవరైనా. అబద్ధమా? ఏమంటున్నావు సుధా? ప్రియా, బయలుదేరుతున్నాను. తాలింపు మాడితే పడేయగలం కానీ తాలిగట్టిన భర్త మారితే వదిలేలేం కదా. ఏమైంది సుధా? ఆడవాళ్ళు మిమ్మల్ని కనడానికి కొనడానికే కాదండి, కష్టం వస్తే చెప్పుకోవడానికి, కన్నీళ్ళు వస్తే తుడుచుకోవడానికి కూడా పనికొస్తారు. హలో హిజరీ, హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. ఏంటి ఇంకా బయలుదేరలేదా? అఫ్ కోర్స్, ఇంకో హాఫ్ అన్ అవర్లో మీ ఇంటి బయట ఉంటాను. నేను ఆల్రెడీ మీ ఇంటి బయటే ఉన్నా. ఏంటి? హలో, ఎక్కడున్నావు? నమ్మేశావా? అబ్బా సిరి, పిచ్చోడా. సర్లే. సారీ ధను. ఇంకా ఆపే సిరి. లేట్ చేయకు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, తొందరగా వచ్చాయి. ఏంటో ఇంత లేట్ అయింది? స్కూటీ టైర్ పంచర్ అయిందమ్మా, అది రిపేర్ చేయించుకునేసరికి లేట్ అయింది. మరి ఆ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు.
పంచర్ అయిన ఫోన్లో బ్యాలెన్స్ లేదు. నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావులే, అంతా నేను చేసుకుందే. కూతుర్ని కనగలను కానీ దాని బుద్ధిని కనగలనా? ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు తెలుస్తుంది అమ్మ ప్రేమ, ఇంటి విలువ అంటే ఏంటో. నీ స్పీచ్ అయిపోయిందా? ఆకలేస్తుందమ్మా. ఫ్రిడ్జ్లో అన్నం కర్రీ ఉంది, వేడి చేసుకుని తిను. కొడుకు మీద మమకారం, కూతురంటే వెటకారం. హలో, ఏం చేస్తున్నావు బే ఫోన్ లిఫ్ట్ చేయకుండా? మంచిగా చదువుకుంటున్నారా బాయ్? డిస్టర్బ్ చేసినావు. ఎవరు చదువుకుంటున్నారా? చిని నేను బావాడా, నీకు ఇష్టం లేదు కదరా. సర్లే ఇదంతా కాదు కానీ సిరి బర్త్డే పార్టీకి పిలిచింది, రెడీ అవ్వు వెళ్దాం. నీ పోరి బర్త్డే పార్టీకి నేనెందుకురా బాయ్, నువ్వేబో. ఫస్ట్ టైం ఒక అమ్మాయి ప్రపోజ్ చేయబోతున్నారా? భయంగా ఉంది. నువ్వు పక్కన ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా అని. భయం ఎందుకురా బాయ్, సీదా పోయి ఆ గిఫ్ట్ సిరికి, ఇదిగో సిరి, నువ్వు ఒప్పుకుంటే నీ పేరు మీద తాజ్ మహల్ కడతాను. ఒప్పుకుందా నీ అదృష్టం, ఒప్పుకోలేదా ఆ పిల్ల అదృష్టం. చీ అదవా నీ ఫోన్ ఉంటే. బో ఉన్న పొలంగా గట్టి స్నానం చేస్తే ఎలా ఉంటుంది ఎఫెక్ట్. రేయ్ నరేష్, వస్తున్నామా? మన బ్యాచులర్ లైఫ్కి బ్రేక్ ఇచ్చే టైం వచ్చింది. ఇప్పుడు చూపిస్తా నా తడాక. బో ఇది పూసుకుంటే సిరియేమో కానీ మనం పడ్డం గాయం. ఇదేంటి? నాట్ బ్యాడ్. ఇదేంటి కొత్తగా ఉంది? ఓ పౌడరా? అది పాయిజన్, పూసుకుంటే పోతావు. మాకు తెలుసు, స్మెల్ వస్తుందా లేదా అని ట్రై చేసాం. తిని చూడు, టేస్ట్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. అల్లా నువ్వు నీ సొల్లు. అర్థమేంటి ఎంత నల్లగా ఉంది? ఓ మన ఎఫెక్టా? పౌడర్ వేస్తే పాప పడిపోవాలంతే. బర్రెతోకి ఎంతతో ఉన్నా తెలుపు కాదు. విశ్వదాభిరామ. ఇంకా ఆపు నీ డ్రామా. ఏంటి చదువుకోవద్దా? అది ఇంగ్లీష్ బుకే, తెలుగు పద్యాలు ఏంటి? ట్రాన్స్లేషన్ నీకు అర్థం అవ్వాలని. అర్థం అవ్వాల్సింది నాకు కాదు నీకు. బ్యాక్లాగ్స్ కూడా నాకు కాదు నీకే. మా అబ్బా ఏంట్రా మీ గొడవ? గోల్ లేదేం లేదు కానీ ఈరోజు శ్రీ బర్త్డే నేను వస్తాను. ఏ సిరి? అదే మనం మా ఇంటికి వచ్చింది కదా, ఓ అమ్మాయా? ఆ అమ్మాయి ఈరోజు తన బర్త్డే నేను వస్తాను. ఇంతకీ పార్టీ ఎక్కడ్రా? అరుణ్ వాళ్ళ ఇంట్లోనే. పార్టీయా? అరుణ్ వాళ్ళ ఇంట్లోనా? నేను వస్తాను రానియా. నువ్వెందుకే కోతి వెనక తోకలాగా? ఏమక్కర్లేదు, ఇంట్లోనే ఉండు. నువ్వే కరెక్ట్ మా దీనికి. పోతున్నా సిగ్గు లేకుండా ఎలా అవుతున్నాడు చూడు, యూజ్లెస్ ఫెలో. ఏంటి ఆ చూపు? వద్దనానా, లోపలికి వెళ్ళి వంట పని చూడు. పోయిన జన్మలో దీన్ని ఖచ్చితంగా మర్డర్ చేసింటానమ్మా. దాని సంగతి పక్కన పెట్టు గాని ముందు సిరి విషయం ఎంతవరకు వచ్చింది? సిరి ఏంటి విషయం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఒరే నేను మీ అమ్మనరా, నాకు కూడా చెప్పకూడదా? నీ దగ్గర దాచడానికి ఉందమ్మా. సిరి అంటే నాకు ఇష్టమే, కానీ తను నన్ను ఫ్రెండ్లానే చూస్తుంది. ఈరోజు తన బర్త్డే, ఏదో విధంగా నా విషయం చెప్పేస్తాను. తను ఒప్పుకుందా ఓకే, ఒప్పుకోకపోతే ఒరే పిచ్చోడా, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్పడానికి నీకెంత రైట్ ఉందో, నచ్చకపోతే ఇష్టం లేదని చెప్పడానికి ఆ అమ్మాయికి అంతే రైట్ ఉంది. మా నేను వెళ్ళాలి, టైంకి మెడిసిన్స్ వేసుకో, జాగ్రత్త. ప్రియా, లేట్ ఏం లేదు, బయలుదేరుతున్నా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నకి ఆఫీస్లో చిన్న పని పడిందిరా, 1 అవర్లో వచ్చేస్తాను, సరేనా? ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్దామన్నాం, శాంతం ఇద్దరం కలిసి ఎంచక్క ఆడుకుందామన్నాం, మళ్ళీ ఇప్పుడేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? సారీ నాన్న, నాకు చిన్న పని పడింది. ఇదిగో ఈ బ్యాండ్ నీ చేతికి ఉంటే మీ నాన్న నీతో ఉన్నట్టే.
నువ్వు ఆడుకో, 1 అవర్లో వచ్చేస్తాను. ఓకేనా? ప్రియా, సారీ, ఇంట్లో చిన్న ప్రాబ్లం. సుధాతోనేనా? హౌ బోరింగ్. ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకొకరికి ఎప్పుడు బోరింగ్గానే ఉంటాయి. చిన్ను, బాల్తో ఇంట్లో వద్దమ్మా, బయటికెళ్ళి ఆడుకో. సరేమా. బాయ్ మా. బాయ్ నాన్న. అబ్బా, ఈ మోటార్ ఎవరు ఆఫ్ చేశారో. హలో సార్. ఏమ్మా సారీ సార్. కెమికల్ ఎక్కడ పడేసావు? నా దగ్గరే ఉంది సార్. నా దగ్గరికి ఎప్పుడు తెస్తావో చెప్పు. తప్పకుండా రేపు ల్యాబ్కి తీసుకొస్తా సార్. సరేమ్మా, మర్చిపోవద్దు. ఉంటా. హలో. ఏంటి, మీ ఇంట్లో పార్టీ విషయం కూడా నాకు చెప్పలేదు. అయినా మా అన్నయ్య చెప్పాడులే. అదా చెప్దాం అనుకున్నా. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఏంటి ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి? ఏంటి నీళ్ళు? అయ్యో, దీనికి బుద్ధే లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంది. ఏంటివి? ఓ షిట్, పర్స్ మర్చిపోయానే. ఏంద్రా బాయ్, బండిని తోలుతున్నావా నెడుతున్నావా? పొద్దునకైనా వస్తావా లేదా? నీకు షుగర్ ఉన్నట్టుందిరా బాయ్, 2 నిమిషాల్లో ఆడుంటావు. ఫోన్ పెట్టే. గిఫ్ట్ మర్చిపోయానే. ఈ ఫొటోస్ ఏంటే? ఇవి నీ బుక్లోకి ఎలా వచ్చాయి? మా అవి నా ఫ్రెండ్ అరుణ్ ఫొటోస్ అమ్మా, పొరపాటున బుక్లోకి వచ్చాయి. ఇందులో అరుణ్ ఫొటోసే కాదు,
నువ్వు అరుణ్ కలిసి దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. మా అది ఫోన్ ఇవ్వు. మా ఫోన్ ఎందుకు మా? ఇవ్వమంటే అలా చూస్తావేంటే? మా. ఫోన్ ఇవ్వు. ఛ, పని ఉన్నప్పుడే టైం వాల్యూ తెలుస్తుంది. అమ్మా చిను 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 ఏమైందిరా? చిను 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 చిన్ను ఏమైంది? చిను చిను నా కూతురు వస్తానింది, కానీ నేనే దాన్ని తీసుకెళ్ళలేదు. ఫోన్ ఇవ్వు. ఆ! మా మా ఏంటి ఇంట్లో పవర్ పోయినట్టుంది? మా మా ఏమైంది మా? లేమా? నేను కావాలని చేయలేదని అది సడన్గా అలా జరిగిపోయింది. మా! దాని తప్పేం లేదు సార్, తను వస్తానని చెప్పింది, కానీ నేనే తీసుకుని వెళ్ళలేదు. అమ్మా, అమ్మని చెప్పి అలా కూర్చుందో చూడు, సోది మొహంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆకలిసి ఫ్రిడ్జ్లో సర్దాను ఉంది, వెళ్ళి తిను. నా ఎక్స్ప్రెషన్ నీకు అలా అర్థమైందా? చిను ఎందుకండి లేని ప్రేమను చూపిస్తారు?
ప్రియా లేట్ ఏం లేదు, వచ్చేస్తున్నాను. ఏమండి మార్నింగ్ నుంచి హెల్త్ ఆ క్షణం నా భార్య నా మీద పెంచుకున్న అనుమానం ముందు నా కూతురు మీద నాకున్న ప్రేమ చిన్నదిగా అనిపించింది. అమ్మా ఆ ఏయ్! ఏంట్రా అలా అరిచావు? మా నువ్వు దాన్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమ్మా. చూసావమ్మా వాడు నిన్ను దూరం చేయాలని చూస్తున్నాడు. అమ్మా మహానటి సావిత్రి, నీ యాక్టింగ్ ఆపే ఇంకా. అమ్మా ఈరోజు నా ఫ్రెండ్ సిరి బర్త్డే. తను నన్ను చెల్లిని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసింది. మేము ఇద్దరం పార్టీకి వెళ్ళొస్తాం. ఏంటి సిరీనా? ఆ సొట్ట బుగ్గలమ్మాయి సోది ముఖండి. అది పుట్టడమే దండగా, మళ్ళీ దానికి బర్త్డే పార్టీ కూడానా? నేను రాను. పార్టీ అరుణ్ వాళ్ళ ఇంట్లోనే. బర్త్డే ఎవరిదన్నావు? సిరిది. సిరియా? ఆ క్యూట్ డింపుల్ అమ్మాయి. పార్టీకి నేను వస్తాను రాన్నయ్య. నాకు కూడా అదే కావాలి. బైక్ తీసుకుని బయట వస్తున్నా. సరే అన్నయ్య. ఏ ఆగే! ఏంటమ్మా వీడు? ఏమైంది వీడికి? ఇది తీసుకొని బయట వస్తున్నా. మా ఇట్రా. మా ఏంట్రా ఏమైంది నీకు? అబ్బా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ నువ్వు వచ్చేంతవరకు ఇక్కడ కూర్చో. నువ్వు లేవద్దు, కదలద్దు. రేయ్ నేను మెడిసిన్స్ వేసుకోవాలిరా. బా అమ్మా, నీకు చెప్తే అర్థం కదా. మా నువ్వు జాగ్రత్త అమ్మా. నువ్వు ఉండగా నాకేమవుద్దురా పిచ్చోడా? రేనయ్య స్కూటీ మీద వెళ్దామా? మూసుకొని పైకి ఎక్కువ. ఏంటీడు ఇక్కడి నుంచి కదలొద్దంటాడు? వంటింట్లో బోల్డ్ అంత పని ఉంది. సుధా, ఇది మన పెళ్ళప్పుడు ఫోటో కదా, చూడు. ఫోటోలు జ్ఞాపకాలండి. మనుషుల్లో అవి మారవు కాబట్టి ఎప్పటికీ బాగానే ఉంటాయి. సుధా, ఈ వాచ్ నువ్వు గిఫ్ట్ ఇచ్చింది తెలుసా? నా చేతికి బాగుంటుంది అని ఇచ్చావు. ఇందులో గడిచే ప్రతి సెకండ్ నాకు నిన్ను, పాపని గుర్తు చేస్తూనే ఉంటుంది. అమ్మ ప్రియా ఆంటీ కాల్ చేసింది. కచ్చేయ్! అబద్ధాన్ని కూడా మీ సుధా, నా ప్రేమ ఇంతే, నిజం. నువ్వు నమ్మనంత మాత్రాన అబద్ధం అయిపోదు. సర్లే తప్పుకోండి, నాకు బోల్డ్ పనులున్నాయి. మీ ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు రా. హలో, ఫోన్ ఏడా పెట్టుకున్నావురా బాయ్, లిఫ్ట్ చేస్తలేవు? ఫోన్ ఇంట్లోనే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే అమ్మకి. నువ్వు ఇక్కడే, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య ఎక్కడికి?
హే నో నువ్వు నా సీక్వెన్స్ ఆర్డర్లోనే ట్రావెల్ చేయాలి. నేను ఇదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాను. నువ్వు డైరెక్షన్ చేంజ్ చేస్తే టైమ్ లైన్ పార్టికల్స్ ఎంటాంగిల్డ్ అవుతాయి. మన వద్ద రిపల్షన్ ఉండదు. మనకుండే హై సెంట్రల్ ఫోర్సెస్ వల్ల వేవ్ ఫంక్షన్స్ కొలాప్స్ అవుతాయి. మీ ఆవిళ్ళ మా అమ్మ నా వీక్నెస్ కాదు సార్, నా స్ట్రెంగ్త్. నీ ఇదే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాను. నో ధనుష్, దీనివల్ల ఒకరి టైంలోనికి ఇంకొకరు ఎంటర్ అయ్యి మనం ఎక్స్పెక్ట్ చేయని పరిణామాలు ఎదురవుతాయి. డోంట్ డూ దట్. తప్పదు సార్, మా అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి లేదు. నో ధనుష్, నో ఐ సెడ్ నో.